ఇంట్లో డబ్బులు గలగల మోగాలంటే మీరు వేసుకునే గాజులు గలగలలాడాలి. ముత్తైదు స్త్రీ ఎప్పుడు గాజులు నిండుగా వేసుకోవాలి. ఆ ఇంట్లో ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం అయి ఉంటుంది. అలాంటి ఇంట్లో ఇది వరకు రోజుల్లో ఆడవారు చేతి నిండా గాజులు వేసుకునేవాళ్ళు. కానీ నేటి కాలంలో బంగారం గాజులు ఉన్నవాళ్ళు 1-2 గాజులతో సరిపెడుతున్నారు. ఇవి అలా వేసుకుంటే మట్టి గాజులు వేసుకోవాలి. ఒకవేళ ఎంత బంగారం గాజులు ఉన్నా కూడా మధ్యలో మట్టి గాజులు అనేవి వేసుకోవాలి తప్పనిసరిగా. నిండు ముత్తైదువుగా 100 ఏళ్ళు ఉండాలంటే మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ఇల్లాలు ఎప్పుడైనా సరే మట్టి గాజులు వేసుకొని తీరాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడదనేది మనకి ఎంత బంగారం ఉండా మనకి ఎంత వెండి ఉండా సరే ఫస్ట్ నుంచి ఉండ ఆనవాతి ముత్తైదువు గుర్తు మట్టి గాజులు. ఒక్కొక్కళ్ళు పని చేస్తూ ఉంటారండి, గలగలలాడిపోతాయండి, చేతులకి ఇలా గలగలలాడిపోతూ ఉంటాయి గాజులు. అలా గలగలలాడుతూ ఉంటే శ్రీ మహాలక్ష్మి ఇంట్లో గల్లు గల్లుమని మన ఇంట్లోకి వచ్చిద్దండి. గాజుల గలగల ఎక్కడైతే వినపడిద్దో శ్రీ మహాలక్ష్మి గల్లు గల్లుమంటూ మన ఇంట్లోకి వచ్చిద్ది. నిండు ముత్తైదువుకి గుర్తు ఎప్పుడైనా సరే మట్టి గాజులు. మట్టి గాజులు అనేది తప్పనిసరిగా వేసుకోండి. కోటేశ్వర్లు ఉండొచ్చు, జమీందారులు ఉండొచ్చు, లక్షాధికారులు ఉండొచ్చు, ఎంత బంగారమైనా ఉండొచ్చు. కానీ మీరు ఎంత బంగారం వేసుకున్నా చేతి నిండా ఎన్ని గాజులు వేసుకున్నా సరే మధ్యలో మాత్రం మట్టి గాజులు. ఒక్కో చేతికి కనీసం 4 గాజులైన మట్టి గాజులు వేసుకోండి. మట్టి గాజులు ముత్తైదువుకి గుర్తు. ఏనాడు మన పెద్దలు కనిపెట్టారో దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని తీసేయబాకండి. ఎప్పుడైనా సరే మనకి ఎంత చేతికి ఒక్కొక్కళ్ళు ముత్తైదువులు కానీ ఆడవాళ్ళు ఏం చేస్తారు, మట్టి గాజులు అస్సలు వేసుకోరు. ప్లాస్టిక్ గాజులు ఏదో గాజులు వేసుకుంటారండి. బంగారం గాజులు కూడా వేసుకుంటారు అచ్చంగా. ఎందుకంటే వాళ్ళు ముత్తైదులు కాదు కదా, కాదు కాబట్టి వేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏంది? వాళ్ళు మామూలు ప్లాస్టిక్ గాజులు వేసుకొని బంగారం గాజులు వేసుకుంటారు. ఈ బంగారం ఉండేవాళ్ళు కోటేశ్వర్లు కూడా మట్టి గాజులు తీసేసి అచ్చంగా బంగారం వేసుకుంటున్నారు. అప్పుడు ఏమనుకోవాలి, వీళ్ళని భర్త ఉండాడా లేడా, అచ్చంగా గాజులు మట్టి గాజులు వేసుకున్నారు అని అనుకునే డౌట్లు కూడా వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ముత్తైదు వాడవాళ్ళు ఎవరైనా సరే మట్టి గాజులు వేసుకోండి. అదే మనకి కలుసుబాటు, అదే లక్ష్మీదేవికి ఇష్టం. అది ఒక్కటి చేయండి.